డిస్ట్రిక్ట్ పరిధిలో అల్వాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలకు అలాట్ చేస్తుందో దీనికి సంబంధించి ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నటువంటి చీటింగ్ కేసు గురించి మాకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన క్రమంలో అల్వాల్ పరిధిలో నివసిస్తున్నటువంటి జయరాజ్ చోటా మోటాగా ట్రయల్ తీసుకొని గవర్నమెంట్ ఆఫీసులలో ఏదైనా కాలనీలలో ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకి పైరవీ చేసి లైఫ్లో నడిపించాడు. ఇతనికి పుష్పలత అనే లేడీ గతంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసిన క్రమంలో ఆమెకు అక్కడ కొద్దిగా పరిచయాలు ఉండి లోకల్ కాలనీస్లో ఏదైనా చిన్న అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడము, ఏదైనా కరెస్పాండెన్స్ ఉంటే తీసుకెళ్ళడం అటువంటి పనులు చేస్తుండేది. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఏదైతే ప్రజల నుంచి ఇట్లా అప్లికేషన్లు తీసుకొని వీళ్ళు ఫేక్ ప్రొసీడింగ్ వీళ్ళే తయారు చేసినటువంటి ఒక ప్రొసీడింగ్ దీన్ని ఏదైతే పుష్పలత గతంలో పుష్పలత అత్తకు ఒక ప్రొసీడింగ్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ సందర్భంగా. సేమ్ అదే అలాట్మెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్ను చూసుకొని దాన్ని ఒక టీటీపీ సెంటర్లో డిజైన్ చేయించేసి అక్కడే ప్రింట్లు చూపిస్తుంది. సో ఈ విధంగా అల్వాల్ పరిధిలో డిఫరెంట్ కాలనీస్ నుంచి వీళ్ళకి పరిచయం ఉన్న అందరు వ్యక్తులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఇట్లా డబుల్ బెడ్రూమ్ మనకు శాంక్షన్ అవుతాయి, ₹1,00,000 ఇస్తే మనం చేయించగలుగుతామంటే వీళ్ళకి తెలిసిన పర్సన్స్ మళ్ళీ ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే మళ్ళీ అప్రోచ్ అయ్యి వీళ్ళను కన్సల్ట్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో యాజ్ ఆఫ్ నౌ మాత్రం మాకు సుమారుగా 99 అప్లికేషన్లు రావడం జరిగింది. మేము మోసపోయినాము. మేము వీళ్ళకి 2023 నుంచి ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ బేసిక్లో డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒకసారి 10,000, ఒకసారి 15,000, ఒకసారి 50,000 అట్లా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ స్పేస్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. 99 మంది మాత్రం ఇప్పటికి మాకు అప్రోచ్ అయినారు. దీంట్లో ఇంకా కూడా విక్టిమ్స్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాము. వాళ్ళ గురించి కూడా మనము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా వీళ్ళ ద్వారా మోసపోయినట్లయితే మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే ఈ కేసులో వారి వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా డూప్లికేట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళ విక్టిమ్స్లకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ అనేటటువంటిది చూపిస్తామని చెప్తున్నారు. దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇది ఏం జరగకపోయింది.